స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతుతో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పట్టణంలోని ప్రజలకు రక్షిత మంచినీటిని అందించే వాటర్ పంప్ హౌస్ లో అవసరమైన సౌకర్యాలను, నీటి శుద్ధీకరణ ప్లాంట్ ను, నీటి నిల్వల సామర్థ్యాలను తదితర అంశాలను అధికారులను అడిగి తెలుసుకుని క్షుణ్ణంగా వాటిని పరిశీలించారు. ప్రజల ఆరోగ్యాలను పరిరక్షించేలా తాగునీటి సరఫరా వ్యవస్థ మరింత మెరుగుపరచాలని అధికారులకు సూచిస్తూ పట్టణంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నూతన మంచినీటి ట్యాంకుల నిర్మాణాల స్థలాలను పరిశీలించారు. అదేవిధంగా ప్రజలకు నీటి సరఫరాలో ఎలాంటి అంతరాయాలు లేకుండా ఉండాలని, అలసత్వం వహిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎమ్మెల్యే వెంట బోధన్ ఆర్డీఓ అంబదాస్ రాజేశ్వర్, తహసీల్దార్ విఠల్, ఆర్డబ్ల్యూఎస్ఈఈ రాకేష్, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు శరత్ రెడ్డి, దామో, మీర్, నజీర్ అలీ, శ్రీకాంత్ గౌడ్, పౌల్ తదితరులు పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.